నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నేత్ర పర్వంగా సాగిన రథోత్సవం ఉభయ దేవేరులతో కలిసి రథాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరడం సంతోషం కలిగిస్తోందని వెల్లడి మహిళల ఖాతాల్లో ప్రతి నెల 1వ తేదీనే 5,000 జమ చేసేలా ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు వెల్లడి టీడీపీ పార్టీలోనే సామాన్య కార్యకర్త నుండి నాయకుల వరకు సరైన గౌరవం లభిస్తుందన్న మధ్య నియోజకవర్గ జనసేన తెదేపా అభ్యర్థి బోండా ఉమా 28వ డివిజన్ కు చెందిన వందలాది మంది తెదేపాలో చేరిక ఇక డీటెయిల్స్ చూస్తే ఆది దంపతుల రథోత్సవం కెనాల్ రోడ్లో నేత్ర పర్వంగా కొనసాగింది మహాశివరాత్రిని పురస్కరించుకుని కెనాల్ రోడ్లో రథోత్సవం వైభవంగా సాగింది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుంచి గంగా పార్వతీ సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి శ్రీ వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి గంగా పార్వతీ సమేత శ్రీ వసంత మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను మేళ తాళాలతో ఆయా ఆలయాల నిర్వాహకులు రథం సెంటర్ కు తోడ్కొని వచ్చారు అమ్మవారి రథోత్సవం ఈరోజు 10 సంవత్సరం లాగానే మన విజయవాడ నగరంలో ప్రారంభించడం జరిగింది. దీనికోసం ఇచ్చేసిన మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన దుర్గా కమిటీ చైర్మన్ గారు, టెంపుల్ ఈవో గారు అందరికీ నమస్కారాలు. ఇది చాలా ఘనంగా ఉత్సవం రథోత్సవం అనేది మన కెనాల్ రోడ్లో జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా అభివాదం. అండ్ దీనికి ఈసారి బందోబస్తు ఏర్పాటు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే పోలీస్ కమిషనర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు. ఇది చాలా ఒక గొప్ప గౌరవం, ఇది ఒక గొప్ప ప్రివిలేజ్. ఇది నాకు శివరాత్రి పండగని పురస్కరించుకొని నిన్నటి రోజున అందరూ మహాశివరాత్రిని రంగరంగ వైభవంగా చేసుకోవటం జరిగింది. రాత్ర కళ్యాణం నిర్వహించుకోవటం జరిగింది. కళ్యాణ అనంతరం మరుసటి రోజు ఊరేగింపు అన్నది మనకి అనాదిగా వస్తున్న ఆచారంగా ఇది మనం చేస్తున్నాము. కన్యకా పరమేశ్వరి ఆలయం వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోన 1971 నుంచి ఊరేగింపు అన్నది మన విజయవాడ నగరంలోన ఆదిగా వస్తున్న ఆచారంగా మనం చూస్తున్నాము. అలాగే అమ్మవారి గుడి దగ్గర నుంచి పైనుంచి ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవమూర్తుల్ని, పాత శివాలయం నుంచి ఉత్సవమూర్తుల్ని, అలాగే బుద్ధవారి వీధి నుంచి ఉత్సవమూర్తుల్ని ఈరోజు మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా, అదేవిధంగా మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా 1871 నుంచి కూడా ఈ రథ ఆచారాన్ని కూడా అన్నసత్రం కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు నిర్వహిస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు కంటిన్యూగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని రథోత్సవాన్ని మాత్రం వారికి మేము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోనే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ దుర్గా మల్లేశ్వర మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రథోత్సవ కార్యక్రమంలో మనమందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాల ప్రకారం ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం చేపట్టడం, దానికి విజయవాడ సిపి గారైన కాంతిరాణ టాటా గారు రావడం, అలాగే మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అమ్మవారి గుడి టెంపుల్ చైర్మన్ అయిన కర్నాట రాంబాబు గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని 153 సంవత్సరాల క్రితం విజయవాడ వన్ టౌన్లో ఆర్యవైశ్యులచే ప్రప్రథమంగా సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తూ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పైగా
మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ మల్లేశ్వరుల్ని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న బ్రహ్మరంభ మల్లేశ్వరులు, భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని, అదేవిధంగా బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి వారిని ఉత్సవమూర్తులను తీసుకొచ్చి మా సంస్థ చేత నిర్వహించబడుచున్న టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మళ్లీ ఎన్డీఏలో చేరడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఏపీకి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు అంటూ స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్దిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురు చూస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ కూటమి ప్రజా శ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకం ఉందంటూ స్పష్టం చేశారు. ఇందిరమ్మ అభయం పథకం రిజిస్ట్రేషన్ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఇందిరమ్మ అభయం పథకం రిజిస్ట్రేషన్ను లాంఛనంగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేయనున్న అద్భుతవంతమైన ఈ పథకం అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్దితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల నుండి అభివృద్ది కుంటుపడిపోయిందన్నారు. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని వెల్లడించారు. ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే, ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ప్రత్యేక హోదా, మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అభివృద్ధి గురించే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు వాళ్ళకు ఆసరాగా నిలబడడానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. ఈరోజు ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది. టీడీపీలో సామాన్య కార్యకర్త నుంచి సామాన్యుల వరకు కూడా సరైన గౌరవం లభిస్తుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సత్యనారాయణపురంలో చింతల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 28వ డివిజన్ కు చెందిన వందలాది మంది కార్యకర్తలు తెదేపాలో చేరారు. వారందరికీ ఉమా, తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలందరూ తెదేపా గెలుపునకు కష్టపడి పనిచేయాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వీర మాచినేని లలిత, రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్డీఏలో ఉన్నాం. మేము గతంలో 2014లో ఎన్డీఏలో నుంచే పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు 2014లో కలిపే పోటీ చేశాం. ఇవాళ మళ్ళా జాతీయ స్థాయిలో దేశం అభివృద్ధి చెందడం కోసం మోడీ గారు పిలిపించారు. పాత మిత్రులందరూ కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయిన వాళ్ళందరినీ రమ్మని చెప్పి మళ్ళా దేశ అభివృద్ధికి సహకరించమని కోరారు. దాంట్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే బీజేపీతో పొత్తులు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళా అభివృద్ధిలో ముందుకెళ్తుందని ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతున్నానండి. నేను 600 మందితోటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నానండి. బోండా ఉమా గారి సమక్షంలో జాయిన్ అవుతున్నా. ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో గెలిపి చూపిస్తా. అది నా బాధ్యత. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి యువతకి ఈ రోజున 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినట్టు జగన్ని తరిమి కొడటానికి ఈ రోజున ఈ యువతే సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున చింతల అనిల్ వాళ్ళ మృత బృందం మొత్తం కూడా ఈ రోజున బోండా ఉమా గారి గెలుపు కోసం వారి వెనక నడవటానికి ఈ రోజున 600 మంది యువత జగన్ని ఓడించడానికి, ఇక్కడ వెల్లంపల్లిని ఓడించడానికి, ఉమా గారిని గెలిపించడానికి వారందరూ వచ్చినందుకు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు, స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ
వెల్లంపల్లి శ్రీనివాస్ అనే అవినీతి పరుడు ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళేసి ఉమా గారి గురించి, అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ను సీఎం చేయడం కోసమే బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు సాగిలపడుతున్నారని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాల కల్పనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. రాణిగారి తోట 18వ డివిజన్లోని యాంటోనీ వీధి, బాలస్వామి వీధి, మాదాల వెంకటేశ్వరరావు వీధులలో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 4 ఏళ్ల 9 నెలల వైసీపీ పాలనలో సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది పనుల గురించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో రమ్మని చెప్పండి. తూర్పు నియోజకవర్గాన్ని ఉదాహరణగా రాష్ట్రం మొత్తానికి మా వైసీపీ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గాన్ని మేము ఉదాహరణ తీసుకుంటాం. వచ్చి మేము చేసిన అభివృద్ధి, గతంలో మీరు ఎంత డబ్బులు పెట్టారు, ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంత డబ్బులు పెట్టాం, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన రోడ్లు, మేము చేసిన డ్రైనేజు మేము చూపిస్తాం. మీరు కుప్పానికి విజయవాడ తూర్పుకి ఛాలెంజ్. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకేం అక్కర్లా. కుప్పానికి గత 5 సంవత్సరాలకి కుప్పంలో ఏం చేశారు? తెలుగుదేశం హయాంలో, వైసీపీ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పులో ఏం చేసాం? ఛాలెంజ్ సిద్ధం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ ఉంది. జనాల్ని మాయ చేయడం తప్ప ప్రజానికానికి ఏం కావాలి, ఏం చేయాలన్నది ఈ రోజుకి కూడా వారికి ఏమీ తెలియదు. కాబట్టి తెలియక మరి జనాలు పోయినసారి తప్పు చేశారు, ఈసారి మేము ఆ మాటలకు పడము, మేము ప్రజానికానికి కళ్ళకి అభివృద్ధి కనపడుతుంది. మరోపక్క జగనన్న ప్రతిదీ కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో చూసే విధంగా ప్రతి పథకం కూడా మహిళలకి నేరుగా వారి అకౌంట్లో దళార వ్యవస్థ లేకుండా. బీజేపీలో టీడీపీ జనసేన కూటమి పొత్తు కుదరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు జగన్ కే పోతుందని గతంలో చంద్రబాబు అనలేదా అంటూ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పామన్నారు. తమకు పొత్తులతో అవసరం లేదని, ప్రజలతోనే తమ పొత్తు అంటూ స్పష్టం చేశారు. మేం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని జగన్ చెప్తుంటే మా పొత్తులు చూసి ఓటు వేయండంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మేం సిద్ధమని జగన్ అంటున్నారు. అమిత్ షా ఇంటి ముందు పొత్తులకు మేం సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారంటూ ఎత్తిపొడిచారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నందు బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్లు ర్యాలీ బాటపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గోల్డ్ అప్రైజర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బ్యాంకులకు సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. ద్వితీయ మహాసభ ద్వారా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. పని ఒత్తిడి సమస్యలపై స్పందించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. మోసాలు జరిగితే తమను బాధ్యులను చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఎదురాడు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించిన బ్యాంకులో పనిచేస్తున్నటువంటి గోల్డ్ అప్రైజర్స్ అందరూ కూడా మరి ద్వితీయ మహాసభని ఈరోజు విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ గాయత్రి సెంటర్ దగ్గర మరి మహా ర్యాలీని మరి అందరినీ కూడా నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్రైజర్లందరూ కూడా ఈ యొక్క ర్యాలీని మొట్టమొదటిసారిగా మరి ఇండియాలోనే ఇప్పుడుకొచ్చి గోల్డ్ అప్రైజర్స్ ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం అనేది మరి ఇది మొట్టమొదటిసారని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మా గోల్డ్ అప్రైజర్ తాలూకా సమస్యల గురించి మేమందరం కూడా మరి మా యొక్క ప్లకార్డుల ద్వారా మరి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాని 2వ మహాసభ ప్రారంభోత్సవంగా ఇవాళ గాయత్రి సెంటర్ నుంచి మనం
ప్రదర్శన అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఇప్పటి వరకు బ్యాంకింగ్ రంగంలో ఆర్థికంగా బ్యాంకులు అభివృద్ధి చెందడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న అప్రైజర్లకి ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మబలం దెబ్బతీస్తూ ఆ బ్యాంక్ యాజమాన్యాలు వయసు అయిపోయిందని మాకు పని లేదని చెప్పి మాకు ఇష్టమైతే ఉంచుకుంటాం లేకపోతే తీసేస్తా ఉన్న పద్ధతులు ఇవాళ యాజమాన్యాలు అనుసరిస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఒక అప్రైజర్ ఉండాల్సిన దగ్గర రెండవ అప్రైజర్ తీసుకొచ్చి ఉన్న అప్రైజర్ పట్ల కొట్టేటువంటి పరిస్థితులు ఇవాళ యాజమాన్యాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఇవాళ బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి అప్రైజర్లకు సంబంధించి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతర మెడికల్ బెనిఫిట్స్ కానీ ఏవే సౌకర్యాలు కల్పించకుండా అటు ఉద్యోగాచారి ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు విజయవాడ నగరం నందు దాదాపు 2000 మంది ఈ ద్వితీయ మహాసభకు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లపై ప్రభుత్వ బ్యాంక్ యాజమాన్యానికి గుర్తు చేయడానికి ఈరోజు మహాసభ ఏర్పాటు చేయబడినది. కాబట్టి మా డిమాండ్లను గవర్నమెంట్ బ్యాంకులు కానీ ప్రైవేటు యాజమాన్యం కానీ మా డిమాండ్లను తీర్చాలని మెయిన్ డిమాండ్తో ఈరోజు మహాసభ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించడం, బ్యాంకింగ్ అప్రైజర్ వ్యవస్థలో ప్రైవేట్ యాజమాన్యాల మేనేజ్మెంట్ని తగ్గించాలని, అలాగే పిఎఫ్ సిఎఫ్ అందరూ కూడా ఇవ్వాలని ఓన్లీ స్వర్ణకారులకు మాత్రమే. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేనలు వెంపర్లాడాయని వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. సమావేశంలో కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన తహతహలాడుతున్నాయంటూ విమర్శించారు. బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు తోడు దొంగలని విమర్శించారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏమయ్యిందంటూ ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ తీసివేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నటువంటి దత్తతండ్రి, మాజీ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే నేను మీడియాలో చూశాను, పొత్తు ఖరారైంది. త్వరలోనే సీట్ల సర్దుబాటు మరియు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి విధి విధానాలు మరియు సీట్లు ఎన్ని అనేది ప్రకటిస్తామని చెప్పి మీడియాలో వార్తా కథనాలు నేను కొద్దిసేపటి క్రితమే చూశాను. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు తోడు దొంగలు, ముగ్గురు దొందే. అసలు మతతత్వ బీజేపీతో ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయిపోయారు మీరు ఈ మధ్య. ఎందుకంటే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలి మీకు పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజీ మీ దత్త తండ్రి ఇవ్వాలి. మీ అసలు వారాహి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నేను అడుగుతున్నా. రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ సయ్యద్ నూరుద్దీన్ అని నేను విజయవాడ రామవరపాడులో ప్రెస్ మీట్ అత్యవసరంగా పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కోసమే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సిని విడుదల చేయాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి, పెద ఆత్కూరు, కూనవరం సర్పంచ్ మడకం నాగమణి ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్ కి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, దడాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగం షెడ్యూల్ 5 ప్రకారం అక్కడున్న ఉద్యోగాలు, భూమి, అడవి సంపద అంతా కూడా గిరిజనులకే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిలో 6100లో 534 పోస్టులు ఆ 2 జిల్లాల్లో ప్రకటిస్తే అందులో 38 మాత్రమే గిరిజనులకి రిజర్వేషన్లు ఇచ్చారు. అక్కడ గిరిజనుల యొక్క జనాభా ఎక్కువ. 5వ షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాంతంలోనే ఉద్యోగాల కూడా పూర్తిగా వాళ్ళకే హక్కు ఉంది. జీవో నెంబర్ 3 ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చింది, రద్దు చేశారు, సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించడానికి
5వ షెడ్యూల్ ప్రకారం దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడలేదు. నా ఎస్సీ నా ఎస్టీ అంటూ రోజు దీర్ఘాలు సాగదీయటం తప్ప న్యాయం మాత్రం చేయటం లేదు. బీజేపీ వాళ్ళు పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా మేమే ఇచ్చామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఆన్లైన్లో సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. పోలవరానికి జాతీయ హోదా రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది. వీళ్ళు తెచ్చి వీళ్ళ దయతో వచ్చింది లేదు. కానీ పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. పైగా కాంట్రాక్టర్లతో కొమ్మక్కైపోయి ఈరోజు అక్కడ గైడ్ వాళ్ళు, డయాఫ్రమ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఏ రోజు ఆ ప్రాజెక్టు ఏమవుతుందో దాని భవిష్యత్తు ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో పడిపోయింది. ఎప్పటికి పూర్తుందో తెలియదు. దాని కింద ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులకి పునరావాసానికి నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని వాళ్ళు వెన్నుపోటు పొడిచి విశ్వాసఘాతకానికి పాల్పడి ఇప్పుడు తగుదనమ్మంటూ మేమే పోలవరం నిర్మించాం, మేమే రాజధాని తెచ్చామని ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తుంటే ఆ బీజేపీతో గొంతు కలిపి విజయవాడ సబ్ జైల్లో మృతి చెందిన ఆటో కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు డిమాండ్ చేశారు. విజయవాడ సబ్ జైల్లో ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం వల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిలక్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో 10,000 రూపాయలు పెనాల్టీ విధించి 8 రోజుల శిక్ష పేరుతో సబ్ జైలుకు తరలించడంతో ఇంటికి శవమై తిరిగి రావడం చాలా దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. క్వారీ ప్రాంతంలో ఆటో జీవనం సాగిస్తున్నటువంటి గంగాధర్ తిలక్ అనే 37 సంవత్సరాల యువకుడు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క చర్యలకి సబ్ జైల్లో బలైపోయారు. ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వేలాపాలు లేకుండా నగర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాయకష్టం చేస్తున్నటువంటి కార్మికులు డ్రింకింగ్ డ్రైవ్ అనే పేరుతో భారీ ఎత్తున 10,000 రూపాయలు ఫైన్లు వేస్తూ వాళ్ళకి 10 రోజులు 20 రోజుల పాటు జైలు శిక్షలు వేస్తూ వాళ్ళ జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన డ్రింకింగ్ డ్రైవ్ కేసుకు సంబంధించి 7వ తారీఖున సబ్ జైలుకి మధ్యాహ్నం రిమాండ్ చేసినటువంటి తిలక్ అనే యువకుడు మరి రాత్రికి మరి శవంగా ఈరోజు తిరిగి వచ్చారంటే ఈ మరణానికి గల కారణం ఎవరు? ఆయన చనిపోవడానికి గల కారణాలు మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పారా మిలిటరీ దళాలు, పటమట పోలీసులు విజయవాడ రూరల్ ఎన్కేపాడు నుండి రామవరపాడు వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఏసీపీ భాస్కరరావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్లలో పూర్తి ధైర్యం నింపేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి కేటాయించామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేత్ర పర్వంగా సాగిన రథోత్సవం, ఉభయ దేవేరులతో కలిసి రథాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరడం సంతోషం కలిగిస్తోందని వెల్లడి. మహిళల ఖాతాల్లో ప్రతి నెల 1వ తేదీనే 5,000 జమ చేసేలా ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు వెల్లడి. టీడీపీ పార్టీలోనే సామాన్య కార్యకర్త నుండి నాయకుల వరకు సరైన గౌరవం లభిస్తుందన్న మధ్య నియోజకవర్గ జనసేన తెదేపా అభ్యర్థి బోండా ఉమా. 28వ డివిజన్ కు చెందిన వందలాది మంది తెదేపాలో చేరిక. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.